నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. పఠించే సముపాదం గురించి ఈరోజు చెప్పుకుందాం. దీన్నే తెలుగులో అయితే కార్యకారణ సిద్ధాంతం అని అంటారు, పాలీలో అయితే పఠించే సముపాద అంటారు. పఠించే సముపాదం అంటే ప్రతిదాని ఉత్పత్తికి అంటే పుట్టుకకు ఏదో కారణం ఉంటుందనే సిద్ధాంతం. అంటే ఈ కారణం ఉంది కాబట్టి ఇది జరిగింది, ఈ కారణం లేకపోతే ఇది ఉండదు. సో కారణం చేతే ఇది జరిగింది అంటే హేతువు చేతే ఇది ఉంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంటుంది. ఇప్పటికే పూర్తిగా తయారైపోయి ఇకపై ఏ మార్పుకు లోను కాని ప్రాణి వస్తువు అంటూ సృష్టిలో ఏది లేదు. మార్పు చెందేది ఏదైనా కారణం లేకుండా మార్పు చెందటం లేదు. మార్పు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. కారణం లేకుండా అసలు ఏది జరగదు. కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది. ఆ కార్యం ఇంకొక కార్యానికి కారణమవుతుంది. ఇలా కార్యకారణం అంటే మళ్ళీ కారణం కార్యం కింద అనే గొలుసు ప్రవాహం ఎడతెరిపి లేకుండా నడుస్తూనే ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. దీనికి భిన్నంగా జరిగే అవకాశం లేదు. ఈ కార్యకారణ సంబంధమే పఠించే సముపాదం. పఠించే సముపాద విధానాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఏ కారణంగా బి జనిస్తుంది, బి కారణంగా సి పుడుతుంది. ఏ లేకపోతే బి లేదు, బి లేకపోతే సి లేదు. మరొక విధంగా చెప్పాలి అంటే ఇది ఇలా ఉంది కనుక అది ఉంది, అది అలా లేదు కనుక అది లేదు. బుద్ధ ఏం చెప్తారు అంటే ఈ ప్రపంచంలో ఏది దానికదే స్వతంత్రంగా కాదు, అన్నీ కూడా పరతంత్రాలే, సాపేక్షాలే, అన్యోన్య సంబంధం కలవి. ఏది కూడా దానికదే స్వతంత్రం కానీ పూర్ణం కానీ కాదు. ఈ సాపేక్ష లేక ఈ అన్యోన్య సంబంధం కల అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని జీవితం యొక్క అస్తిత్వం ఇంకా దాని కొనసాగింపు, దాని విముక్తులను పఠించే సముపాద ద్వారా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ భగవానుడు పునర్జన్మ ప్రక్రియలను వివరించాడు. ఇది జనన మరణాల ప్రక్రియ వివరణ మాత్రమే కానీ ప్రపంచ పరిణామాన్ని వివరించే తాత్విక సిద్ధాంతం కాదు. ఇది బాధామయ జీవితం నుండి బయటపడటానికి మార్గం చూపిస్తుంది పఠించే సముపాదం. కానీ ప్రాణం ఎప్పుడు పుట్టిందనే రహస్యాన్ని విప్పేందుకు ప్రయత్నించదు. అది కేవలం ఒక స్థితి నుంచి దాని పూర్వస్థితి మీద ఎలా ఆధారపడి ఉంటుందో వివరిస్తుంది. పఠించే సముపాదంలో మొత్తం 12 అంగాలు ఉన్నాయి. అంటే ఈ కారణం చేత ఇది ఏర్పడింది అని, ఆ కారణం లేకపోతే ఇది ఉండదు. సో అవిద్య పచ్చయ సంకార అన్నది మొదటి అంగం. అవిద్య కారణంగా అంటే పచ్చయం అంటే కారణం, దాని కారణంగా సంస్కారాలు జనిస్తాయి. సంకార పచ్చయ విజ్ఞానం అంటే సంస్కారాలు కారణంగా విజ్ఞానం జనిస్తుంది, అంటే చేతన కాన్షియస్నెస్ జనిస్తుంది. విజ్ఞాన పచ్చయ నామరూపం అంటే ఈ విజ్ఞానం కారణంగా నామరూపాలు జనిస్తాయి. నామరూపాలు అంటే మనస్సు ఇంకా శరీరం. నామరూప పచ్చయ సలాయతనం అంటే ఈ నామరూపాల కారణంగా ఈ 6 ఆయతనాలు జనిస్తాయి. సలాయతన పచ్చయ పస్స అంటే ఈ 6 ఆయతనాల నుండి స్పర్శ జనిస్తుంది. పస్స పచ్చయ వేదనం అంటే స్పర్శ వలన వేదన కలుగుతుంది. వేదన అన్న సంవేదన అన్న ఒకటే. వేదన పచ్చయ తనహ అంటే సంవేదనల వల్ల తృష్ణ జనిస్తుంది. ఈ తనహా పచ్చయ ఉపాదానం
అంటే తృష్ణ వల్ల ఉపాదానం జనిస్తుంది. ఉపాదానం అంటే ఆసక్తి, మళ్ళీ మళ్ళీ కావాలనే ఆసక్తి. ఉపాదాన పచ్చయ భవ అంటే ఉపాదానం వల్ల మళ్ళీ ఇంకొక లోకం అనేది ఏర్పడుతుంది, అస్తిత్వం అనేది, భవం అనేది జనిస్తుంది. భవపచ్చయ జాతి అంటే భవం వలన జన్మ కలుగుతుంది. జాతి అంటే జన్మ. జాతి పచ్చయ జన్మ, జర అంటే పుట్టుక కారణంగా ముసలితనం, మరణం, శోకం, పరిదేవనం, దుఃఖ, దోమనస్స పాయాస సంభవంతి అంటే రోగము, ముసలితనము, ఇంకా మరణము, శోకము, పరిదేవనము అంటే ఏడుపులు, పెడుబొగలు పెట్టడం, దుఃఖము, దౌర్మనస్యం, ఉపాయాసాలు కలుగుతాయి. ఈ విధంగా జీవితం ఉత్పన్నము, స్థితము అయ్యి కొనసాగుతుంది. మన పుట్టుకకు కారణం ఏంటి? ఈ అవిద్య కారణంగానే ఇదంతా జరుగుతుంది. ఈ అవిద్య లేకపోతే సంస్కారాలు ఉండవు, సంస్కారాలు లేకపోతే విజ్ఞానం ఉండదు, విజ్ఞానం లేకపోతే నామరూపాలు, నామరూపాలు లేకపోతే ఆరు ఆయతనాలు కారణంగా స్పర్శ కలుగుతుంది, స్పర్శ కారణంగా వేదన కలుగుతుంది, వేదన కారణంగా తృష్ణ లేకపోతే ఈ ఉపాదానం ఉండదు, ఇక దానికి వల్ల భవం ఉండదు, ఇంకా పుట్టుక ఉండదు. సో పుట్టుక వల్లే దుఃఖం కలుగుతుంది. అంటే మనం పుట్టాము కాబట్టి బాధ, శోకము, ప్రియమైనవి దూరం అయితే దుఃఖము, అప్రియమైనవి దగ్గరైతే దుఃఖము, శారీరక దుఃఖము, మానసిక దుఃఖము. ఇదంతా దేనికి? పుట్టుక ఉంది కాబట్టే. పుట్టుక లేకుండా ఉండాలి అంటే అవిద్య, తృష్ణ అంతమవ్వాలి. ఈ కారణాలన్నీ కూడా పటిచ్చ సముపాదాలు అంటే ఏదో కారణం వల్ల పుట్టినవి. ఏవి వాటంతట అవే పుట్టినవి కాదు, ఆ కారణం చేత. అంటే ఇప్పుడు ఉదాహరణకి తృష్ణ కలగటానికి కారణం వేదన అంటే ఫీలింగ్. మనకి సుఖ సంవేదన కలిగితే మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటారు, దుఃఖ సంవేదన కలిగితే వద్దు వద్దు అనుకుంటారు. అంటే ఈ వేదన అన్నదే లేకపోతే ఈ తృష్ణ అన్నదే జనించదు. సో ఇవన్నీ కూడా సాపేక్షాలు, అన్యోన్య సంబంధం కలవి. మనిషి లోపల కానీ బయట కానీ ఒక శాశ్వతమైనదేదో ఉండటం కేవలం మిథ్య, ఇంకా మానసిక ప్రక్షేపణమే మాత్రమే. ఈ కల్పన మానవుని అన్ని రకాల సమస్యలకు కారణమై, అంటే లోపల ఇంకా ఆత్మ లాంటిది ఏదో ఉంది, అది శాశ్వతంగా ఉంటుంది అన్నది, అదంతా కూడా ఒక మిథ్యా దృష్టి మాత్రమే. కేవలం ఈ పటిచ్చ సముపాదం మాత్రమే జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. అన్ని రకాల సమస్యలకు కారణమై ఈ కల్పన శోకం, పరిదేవనం, దుఃఖం, దౌర్మనస్యం, ఉపాయాసం, ఇంకా విపత్తులను ఉత్పన్నం చేస్తుందని ఈ సూత్రం వల్ల మనకి వివరించడం జరిగింది. పటిచ్చ సముపాద సిద్ధాంతంలో భగవానుడు మనిషికి బాహ్యంగా ఉన్న విషయాలను గురించి చెప్పలేదు, మనిషి అంతరంగంలో ఏర్పడే దుఃఖరాశి యొక్క కార్యకారణాలను వివరించి చెప్పాడనమాట. అలా ఏర్పడ్డ దుఃఖరాశి నుండి బయటపడే మార్గాన్ని సూచించాడు. ఈ 12 అంగాలను వివరంగా తెలుసుకుందాం. దుఃఖానికి కారణం, దుఃఖ నివారణ మార్గం. వీటిని 4 ఆర్య సత్యాలు అంటారు. ఈ 4 ఆర్య సత్యాలను తెలుసుకోలేకపోవడమే అవిద్య. అంటే అవిద్య అన్నదానికి స్పష్టంగా చెప్పాలంటే ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానం లేకపోవడమే అవిద్య. ఈ అవిద్య భవచక్రాన్ని నడిపే ముఖ్య కారణం. ఇంకో విధంగా చెప్పాలి అంటే వస్తువులను, విషయాలను తనకు తాను యథాతథంగా తెలుసుకోలేకపోవడమే అవిద్య. మనకి ఈ పటిచ్చ సముపాదంలో మొదటిది అంగం ఏంటి? అవిద్య పచ్చయ సంకార. మనిషి తనలో ఏం జరుగుతుందో, తనలో దుఃఖం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోలేకపోవడాన్ని అవిద్య అంటారు. మనలో పెరిగిపోతున్న దుఃఖం ఎలా గూడు కట్టుకొని ఉంటుంది,
దీనికి కారణం ఏంటి, ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలను తెలుసుకోలేకపోవడాన్ని అవిద్య అంటారు. తనలో కలిగే దుఃఖం బాహ్యంగా ఉన్న ఎవరి వల్లనో కలుగుతుందని భావిస్తాడు. అంటే నా లోపల దుఃఖం కలగడానికి ఈ వ్యక్తి ఇలా అన్నాడు కాబట్టి నా లోపల దుఃఖం ఉంది, లేకుంటే నాకు ఈ సంఘటన బయట నుంచి జరిగింది కాబట్టి నాకు దుఃఖం ఉంది అని బాహ్య విషయాలని దుఃఖానికి కారణంగా ఎంచుకుంటాడు. కానీ నిజానికి మనిషి పుట్టుకే ఒక దుఃఖం. రోగం, ముసలితనం, మరణం ఎంతో దుఃఖమని తెలుసుకోలేకపోవడమే అవిద్య. మనిషి అంటే శరీరం ఇంకా ఈ చిత్తం అంటే మనసు రెండింటి సమ్మేళనమే. ఈ రెండింటి వలన మనిషిలో విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, ఇంకా సంజ్ఞ పర్సెప్షను, వేదన, ఇంకా ఫీలింగు, ఈ సంస్కారాలు అంటే ఫార్మేషన్స్, ఇంకా ఈ రూపం అని పంచస్కందాలు ఉంటాయి. ఈ నేను నాది అని చెప్పుకునేది ఏంటి, ఈ శరీరాన్ని మనసునే కదా. ఇవి పంచస్కందాలు అంటాము. మనిషి అంటే ఈ పంచస్కందాలే. ఈ పంచస్కందాలు అన్నీ దుఃఖ రాశితో తయారైనవే. కానీ ఈ విషయాన్ని ఎవరు సరిగా గుర్తించరు. ఈ శరీరాలు ఎంతో మంచివిగాను సుఖదాయకంగాను భావిస్తూ వీటిని ఎంతో ప్రేమిస్తూ కోరికలను తృష్ణలను పెంచుకోవడం అన్నది మనిషిలో ఉన్న అవిద్య వల్లనే. ఈ అవిద్య ఉన్నప్పుడు పెరుగుతున్న తృష్ణను దుఃఖానికి కారణంగాను తెలుసుకోలేకపోతారు. ఈ సంస్కారాలు కర్మల వల్ల ఏర్పడతాయి. ఈ కర్మలు 3 రకాలుగా జరుగుతాయి. ప్రతి కర్మ మొదట మనసులోని ఆలోచనల రూపంలో మొదలవుతుంది. దీనిని మానసిక కర్మ అంటారు. ఆ తర్వాత ఈ కర్మ మాటల రూపంలో వ్యక్తమవుతుంది. దీనిని వాచిక కర్మ అంటారు. ఆ తర్వాత ఆకరణ శరీరంతో పని బాహ్యంగా జరుగుతుంది. దీనిని కాయిక కర్మ అంటారు. అంటే శరీరంతో చేసే కర్మలు. దీనితో తలపెట్టిన కర్మ పూర్తి అవుతుంది. ఏ కర్మ జరిగినా అది మంచిదో లేకుంటే చెడ్డదో ఏదో ఒకటి మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనల అనుసారంగా జరుగుతుంది. మంచి కర్మలు పుణ్య సంస్కారాలను, చెడు కర్మలు పాప సంస్కారాలను తయారు చేసి మనసులో ముద్రింపబడతాయి. తనకు ఇష్టమైనది ఇంకా ఇంకా కావాలి కావాలి అన్న రాగ సంస్కారాలు, తనకు అయిష్టమైనది వద్దు వద్దు అన్న ద్వేష సంస్కారాలు మనిషి ప్రతి క్షణం తయారు చేసుకుంటూనే ఉంటాడు. ఈ ఇష్ట అయిష్టాల విషయాల పట్ల వాటి స్వభావం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ మోహ సంస్కారాలు తయారు చేసుకుంటాడు. మోహం గాఢ అంధకారం వంటిది. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేనిదే మోహం. కారణాన్ని మరో విధంగా చూపించే స్వభావం కల అవిద్య రంగుటి అంటే రంగుటి అద్దం వంటిది. ఏ రంగు అద్దంలో చూస్తే ఆ రంగులో ఒకే విషయం అనేక రంగులతో కనిపిస్తుంది. కానీ దాని యథార్థమైన స్వభావాన్ని, రంగుని తెలుసుకోలేనిదే అవిద్య. అలాగే బయట రూపాలను చూసినప్పుడు వాటి యథార్థ స్వరూపంలో కాకుండా మాయతో ఆవరించబడి మరొక విధంగా కనిపిస్తాయి. దుఃఖంతో నిండిన మనసు చుట్టూ ఉన్న ఈ పంచస్కందాలు అంటే జన్మ, ముసలితనం, మరణం, వ్యాధి అనే అగ్నుల వల్ల ఈ నిరంతరం మండుతూనే ఉంటాయి. సారం లేనివి, ఎల్లప్పుడూ దుఃఖాన్ని తెచ్చిపెట్టేవి అని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోకుండా అవిద్య ఉండటం వలన ఈ రూపాలుగా కనిపిస్తున్న పంచస్కందాలు అత్యంత సుందరమైనవని, ఎంతో ప్రియమైనవని, ఎంతో సుఖాన్ని ఇచ్చేవని భావిస్తారు. ఇలా ఇష్టమైన వాటి పట్ల అవిద్యతో రాగ సంస్కారాలు, అయిష్టమైన వాటి పట్ల ద్వేష సంస్కారాలు, ఇష్ట అయిష్టాలు కాని విషయాల పట్ల మోహ సంస్కారాలు తయారవుతూనే ఉంటాయి. ప్రతి క్షణం ఈ పని చేస్తూ పోతాడు. అతడి భవ సంసార చక్రం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
అందువల్లే భగవానుడు పటిచ్చ సముపాదంలో మొదట చెప్పింది అవిద్యాపత్య సంస్కార అని ఉపదేశించాడు. బుద్ధుడి బోధనల సారం ఏంటి అని చెప్తే ఈ పటిచ్చ సముపాదము ఇంకా 4 ఆర్య సత్యాలని చెప్పవచ్చు. ఇవి వేరే ఏ సాంప్రదాయంలో మనకి కనపడవు. కేవలం బుద్ధులు మాత్రమే దీన్ని బోధించగలుగుతారు. దీని ద్వారానే నిబ్బానాన్ని పొందుతారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఈ 4 ఆర్య సత్యాలు ఇంకా పటిచ్చ సముపాద జ్ఞానాన్ని తమ సొంత అనుభవంలోకి తెచ్చుకుంటారో వారు శ్రోతాపన్న స్థితిని పొందగలుగుతారు. రెండవది సంకారపత్య విజ్ఞానం, అంటే సంస్కారాల కారణంగా విజ్ఞానం, అంటే అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడతాయి అన్నది మొదటిది. సంస్కారాల కారణంగా విజ్ఞానం ఏర్పడుతుంది అన్నది రెండవది. ప్రతి సంస్కారం ఒక కొత్త విజ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. విజ్ఞానం అంటే తెలుసుకోవడం, అంటే గ్రహించడం. చిత్తం అంటే ఈ చిత్తాన్ని విజ్ఞానం అని అంటారు, కాన్షియస్నెస్ అని కూడా అంటారు. ఎందుకంటే విషయ విజ్ఞానాన్ని తెలుసుకునేది చిత్తమే. మనిషిలోని చక్షు విజ్ఞానం, శ్రోత విజ్ఞానం, గాన విజ్ఞానం అంటే వాసన విజ్ఞానం, జిహ్వ విజ్ఞానం అంటే రుచి తెలుసుకునే విజ్ఞానం, ఇంకా కాయ విజ్ఞానం అంటే స్పర్శ విజ్ఞానం, ఇంకా మనో విజ్ఞానం అంటే ఆలోచనలు అనే ఈ 6 విజ్ఞానాలు సంస్కారాల కారణంగా ఏర్పడినవని చెప్పబడినవి. కంటితో దేనినైనా చూసినప్పుడు చక్షు విజ్ఞానం కలుగుతుంది, అంటే ఐ కాన్షియస్నెస్ కలుగుతుంది. శ్రోత విజ్ఞానం చెవులతో శబ్దాన్ని విన్నప్పుడు కలుగుతుంది. ఇలా ఏ ఇంద్రియానికి వాటికి సంబంధించిన ఇంద్రియ విషయాలు స్పర్శించినప్పుడు ఆ ఇంద్రియ విజ్ఞానం కలుగుతుంది. కలిగిన విజ్ఞానం ఇష్టమైనది అయితే దానిని కుశల విజ్ఞానం అని, అయిష్టమైనది అయితే అకుశల విజ్ఞానం అని, ఇష్టము అయిష్టము కానిదైతే ఉపేక్ష విజ్ఞానం అని అంటే ఇవి కలుగుతున్నాయని తెలుసుకోవాలి. అవిద్య వల్ల కుశల అకుశల కర్మలను చేసిన వాడు మరణించినప్పుడు అతడిలోని కర్మ సంస్కారాల కారణంగా మనో విజ్ఞానం ఈ కర్మలకు సదృశ్యమైన ఏదో ఒక లోకంలో తిరిగి జన్మను తీసుకుంటుంది. ఈ ప్రక్రియ చాలా గంభీరమైంది. గతంలోని కర్మ సంస్కారాల కారణంగా మళ్ళీ జన్మలను పొందే ఈ పరంపరను తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. సంస్కారాల పట్ల విజ్ఞానం అనేది ఎంతో గంభీర విషయం. జ్ఞానులు కూడా సరళంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ప్రాణులు మళ్ళీ జన్మించడానికి ఈ అవిద్య, ఇంకా తృష్ణ, ఇంకా కర్మ విపాకం అని 3 బలమైన కారణాలు ఉన్నాయి. వీటిలో తృష్ణ, కర్మ అనేవి 2 చాలా ప్రధానమైనవి. వీటి వల్లనే సంస్కారాలు తయారవుతాయి. అంచేత ఈ అవిద్య కారణంగా సంస్కారాల కారణంగా ఈ విజ్ఞానం ఏర్పడుతుందని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మూడవది విజ్ఞానపత్య నామరూపం, అంటే విజ్ఞానం కారణంగా నామరూపాలు ఏర్పడతాయి. అంటే ప్రతి విజ్ఞానం నామరూపాలను జనింపచేస్తుంది. నామరూపాలు అంటే పంచస్కంధాలు, మనసు ఇంకా ఈ శరీరం. దీనిని నామరూపాలు. నామం అంటే మనసు, రూపం అంటే శరీరం. జీవితం అంతా ఈ పద్ధతి నడుస్తూనే ఉంటుంది. మృత్యు సమయంలో చిట్ట చివరి కొత్త విజ్ఞానం ఈ సంస్కారాల మూలంగానే తలెత్తుతుంది. ఒక లోకాన్ని విడిచిపెట్టి కొత్త జన్మను మరో లోకంలో కానీ, అదే లోకంలో వేరొక ప్రదేశంలో కానీ పటిసంధి విజ్ఞానం ద్వారా కొత్త నామరూపాలతో ఏర్పడుతుంది. కొత్త జన్మలో ఈ నామరూపాల సంతతి పరంపర నడుస్తుంది. రూపాన్ని పాలించేది నామం లేకపోతే రూపం పని చేయలేదు. నామంలో విజ్ఞానమే ప్రధానమైంది. చీకటిలో దీపం వెలిగించినప్పుడు చీకటి మాయమై వెలుతురు ప్రకాశమైనట్లు గతంలోని కర్మల కారణంగా చిత్తంలో విజ్ఞానం అనే ప్రధాన ధర్మం ఏర్పడినప్పుడు దానితో కూడిన చిత్త ధర్మాలు అంటే చేతసికాలు అనే నామం కూడా ఏర్పడుతుంది. ఈ చిత్త ధర్మాల చిత్త స్వభావం తెలిసి వస్తుంది. రూపం లేకుండా చిత్తం మనుగడ సాగించలేదు. అందువల్ల చిత్త విజ్ఞానం వల్లనే రూపం కూడా ఏర్పడుతుంది.
జన్మ తీసుకున్న లోకాలను బట్టే రూపాలు కలుగుతాయి. జంతు లోకంలో జంతు శరీర ఆకృతిని, మానవ లోకంలో మనిషి ఆకారాలు, దేవతా లోకాల్లో అయితే దేవతా శరీర ఆకృతులు, బ్రహ్మలోకాల్లో బ్రహ్మలోక శరీర ఆకృతులు ఏర్పడతాయి. అరూప బ్రహ్మలోకాల్లో రూపం అనేది ఉండదు. ఒక చిత్తమే మనుగడ సాగిస్తుంది. రూపాలు సమూహంగా ఏర్పడతాయి. వీటిని రూపకలాపం అంటారు. పృథ్వీ, అగ్ని, వాయువు, జలమని 4 పంచభూతాలు, 4 భూతాలు, ఇంకా వాటి స్వభావాలు మొత్తం 8 రూపాలు కలిపి ఒక రూపకలాపంగా ఏర్పడి ఉత్పన్నమవుతాయి. ఇలా రకరకాల యోనుల్లో అంటే గర్భాల్లో ప్రాణుల విజ్ఞానం ఆధారంగా రూపాలతో కూడా జన్మను తీసుకుంటే ఈ విధానాన్ని విజ్ఞానపత్య నామరూపం అనగా విజ్ఞానం కారణంగా ఈ నామరూపాలు అంటే మనసు, శరీరం ఏర్పడతాయని చెప్పబడింది. ఇక నామరూపపత్య సలాయతనం అనేది 4వది. నామరూపాల కారణంగా 6 ఆయుతనాలు అంటే 6 ఇంద్రియాలు ఏర్పడ్డాయి అన్నది. ఆయుతనం అనగా ఆధారం, నివాసం అని కూడా చెప్పవచ్చు. నామరూపాల కారణంగా శరీరంలో 6 ఇంద్రియాలు ఏర్పడతాయి. ఇంద్రియాలలో ఆ ఇంద్రియాలకు ఉన్న శక్తిని ఆయుతనం అంటారు. అంటే కంటిలోని చూసే శక్తిని చక్షు ఆయుతనమని, చెవికి ఉన్న వినే శక్తిని శ్రోత ఆయుతనమని, ముక్కుకు వాసన తెలుసుకునే శక్తిని గాన ఆయుతనమని, నాలుకకు రుచిని తెలుసుకునే శక్తిని జిహ్వ ఆయుతనమని, చర్మానికి స్పర్శను తెలుసుకునే శక్తిని ఈ కాయ ఆయుతనమని, మనసులో ఆలోచనలు కలిగినట్లుగా తెలుసుకునే శక్తిని మనో ఆయుతనమని అంటారు. ఇంద్రియాలలో ఉన్న ఈ శక్తిని ఆధారంగా చేసుకొని ఇంద్రియాలు పనిచేస్తాయి. ఈ 6 ఆయుతనాలు నామరూపాల వల్ల ఏర్పడ్డాయి. నామరూపాలు లేకపోతే 6 ఆయుతనాలు ఉత్పన్నం కాలేవు. అందువల్ల నామరూపపత్య సలాయతనమని చెప్పబడింది. తర్వాతది 5వది సలాయతన పత్య పస్స అంటే 6 ఇంద్రియాల కారణంగా స్పర్శ. శరీరంలోని 6 ఇంద్రియాలు బయటకు తెరిచి ఉంటాయి. అందువల్ల ఆ ఇంద్రియానికి సంబంధించిన ఇంద్రియ విషయాలకు అంటే ఇంద్రియ విషయాలు కంటికి రూపం, చెవికి శబ్దము, ముక్కుకి వాసన, నాలుకకు రుచి, చర్మానికి స్పర్శ, మనసుకి ఆలోచన అనేవి నిరంతరం స్పర్శ చేస్తూనే ఉంటాయి. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు రెండింటి మధ్య స్పర్శ జరిగినప్పుడు వెలువడిన ఇంద్రియ విజ్ఞానం అంటే ఈ చిత్తము దానిని గ్రహిస్తుంది. అందువల్ల సలాయతన పత్య పస్స అంటే ఈ ఇంద్రియాల కారణంగా స్పర్శ జరుగుతుంది. దేని పట్ల? బయట ఉన్న విషయాల పట్ల. ఇంకా పస్సపత్య వేదన అంటే స్పర్శ యొక్క కారణంగా వేదన ఏర్పడుతుంది. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు. ఇంద్రియాలు అంటే 6 ఇంద్రియాలు, వాటి విషయాలు అంటే బాహ్యంగా ఉన్న విషయాలు. అంటే ఉదాహరణకి కంటితోటి ఏదైనా రూపాన్ని చూడటం అన్నది ఆ రూపం పట్ల స్పర్శ జరిగింది అనేది చెప్పుకోవచ్చు. అంటే ఆ ఆబ్జెక్ట్కి, ఆ వస్తువుకి ఇంకా ఈ కంటికి ఒక కాంటాక్ట్ ఏర్పడింది అంటే స్పర్శ జరిగింది అని చెప్పవచ్చు. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు మధ్య స్పర్శ జరిగినప్పుడు ఆ ఇంద్రియానికి సంబంధించిన విజ్ఞానాన్ని చిత్తం గ్రహిస్తుంది. ఈ విజ్ఞానం ఆధారంగా చిత్తంలో ఇష్టము, అయిష్టము లేక ఇష్ట అయిష్టం కాని మధ్యస్థ భావం కలుగుతుంది. దీని ఆధారంగా చిత్తంలో ఈ వేదన అనేది జనిస్తుంది అంటే ఫీలింగ్ జనిస్తుంది. వేదన అనగా బాధ, దుఃఖం అని కొంతమంది అంటారు. కానీ అభిధమ్మంలో ప్రతి వేదనను సుఖంగాను ఉన్న అనుభూతులైన, దుఃఖంగా ఉన్న అనుభూతులైన లేక మధ్యస్థంగా ఉన్న అనుభూతులనైనా వేదన అనకుండా సంవేదన అని కూడా అంటారు. ఈ సంవేదనలు 3 రకాలు. మొదటిది ఇష్టమైన విషయాల పట్ల సుఖ సంవేదన కలుగుతుంది. రెండవది అయిష్టమైన విషయాల పట్ల దుఃఖ సంవేదన కలుగుతుంది. మూడవది ఇష్ట అయిష్టాలు కాని విషయాల పట్ల
న్యూట్రల్గా ఉండే సంవేదన అంటే అసుఖ అదుఖ సంవేదన కలుగుతుంది. ఇష్టమైన మంచి ఇంద్రియ విషయాలతో ఆలంబనం స్పర్శ జరిగినప్పుడు అంటే ఈ స్పర్శ కలిగినప్పుడు జనించిన విజ్ఞానం సుఖ సంవేదనను కలిగిస్తుంది. అయిష్టమైన చెడు ఇంద్రియ విషయాలతోటి ఆలంబనలో స్పర్శ జరిగినప్పుడు జనించిన విజ్ఞానం బాధతో కూడిన దుఃఖ సంవేదన కలిగిస్తుంది. ఇంద్రియ విషయం ఇష్టమైనదో లేక అయిష్టమైనదో కానప్పుడు అసుఖ అదుఃఖ సంవేదనలు కలుగుతాయి. ఇష్ట అయిష్టాలు ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేకం అన్నమాట. ఒకరికి ఇష్టమైంది మరొకరికి ఇష్టం కాకపోవచ్చు. స్పర్శ శక్తి వల్లనే ఈ సంవేదన తీక్షణత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఉన్న ఇంద్రియ విషయాల వల్ల స్పర్శ బలహీనంగా సూక్ష్మంగా ఉంటుంది. అందువల్ల బలహీనమైన ఇంద్రియ విజ్ఞానం జనిస్తుంది. స్పర్శ కలిగినప్పుడు వేదన కలగటం అనివార్యం. కాబట్టే పశ్చపచ్చయ వేదన అని చెప్పారు. తర్వాతది వేదనాపచ్చయ తనహ. ఇది 7వది. వేదన కారణంగా తృష్ణ జనిస్తుంది. అనేక ఇంద్రియ విషయాల స్పర్శల వల్ల సుఖ సంవేదన కలిగినప్పుడు ఇది చాలా బాగుంది, చాలా సుఖంగా ఉంది, అందువల్ల ఈ అనుభూతి నిరంతరం నాతోనే ఉండాలి అన్న రాగతృష్ణ జనిస్తుంది. అలాగే ఇష్టం లేని ఇంద్రియ విషయాల స్పర్శ వలన బాధతో కూడిన దుఃఖ సంవేదన కలిగినప్పుడు ఈ బాధను దుఃఖాన్ని నేను భరించలేను, ఇది వద్దు వద్దు అనుకుంటూ ఆ దుఃఖాన్ని దూరం చేసుకోవాలన్న కోరికతో ద్వేష తృష్ణ జనిస్తుంది. ఇష్ట అయిష్టాలు లేని ఇంద్రియ విషయాలపై బాగుంది బాగలేదు అన్న భావన లేకపోవడం వల్ల ఇలా కూడా బాగానే ఉంది, మనస్సు శాంతంగానే ఉంది, దుఃఖము బాధ లేకుండా ఉంది కదా అంటే అలా ఉండని అన్న ఉపేక్షా భావన పట్ల కూడా ఆ కోరికను పెంచుకొని అసుఖ అదుఃఖ సంవేదనల పట్ల ఉపేక్ష తృష్ణ జనిస్తుంది. ఇలా 3 రకాల సంవేదనల పట్ల తృష్ణ పుట్టి వృద్ధి చెందడం వల్ల వేదన పచ్చయ తృష్ణ అని చెప్పారు. ఇలా సంవేదనలు ఉండాలి ఉండకూడదు అన్న కోరికలు తీవ్రమై తృష్ణ కింద మారి వృద్ధి చెందుతుంది. అంటే అగ్గిపుల్లకు ఉన్న చిన్న అగ్ని కణాలు గడ్డి వాములో పడినప్పుడు పెద్ద మంటలు అగ్ని మంటలు ఎగసిపడి ఇంద్రియ విషయాల పట్ల గల చిన్న కోరిక పెరిగి అది పెద్ద తృష్ణ రాశిలాగా ఎగసిపడి మనిషిని లొంగ తీసుకుంటుంది. ఈ తృష్ణ రాశి అన్ని మంటల వల్ల మనిషి జ్వలించిపోతాడు. దానిని పొందేంత వరకు ఎంతెంత తృష్ణ ఉంటుందో అంతంత దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు. తృష్ణలు 3 రకాలు. వీటితోనే జీవితమంతా నడుస్తుంది. మొదటిది కామతృష్ణ, రెండవది భవతృష్ణ, మూడవది విభవ తృష్ణ. కామతృష్ణ అంటే మనిషిలో ఎన్నెన్ని కోరికలు ఉంటాయో చెప్పలేం. అనేక రూపాల పట్ల కోరికలతో జనించిన తృష్ణ, అనేక శబ్దాల పట్ల కోరికలతో జనించిన తృష్ణ, అనేక సుగంధాల వాసనలతో కోరికలతో జనించిన తృష్ణ, అనేక వంటకాల రుచుల పట్ల కోరికలతో జనించిన తృష్ణ, అనేక స్పర్శ సుఖాల పట్ల కోరికలతో జనించిన తృష్ణ. ఇలా కోరికలే కోరికలు, తృష్ణలే తృష్ణలు. ఇవన్నీ కామ కోరికలు, ఇంకా అంటే ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరికలు అని చెప్పవచ్చు. తృష్ణ కిందికి వస్తాయి. అవి మెల్లమెల్లగా తృష్ణ కింద మారిపోతాయి. ఇది లేకపోతే నేను జీవించి ఉండలేను అనుకుంటూ అది లభించేంత వరకు దుఃఖిస్తూ తీవ్రంగా ఆరాటపడతాడు. అది లభించినంత మాత్రాన తృప్తిపడి ఊరుకోడు. దాని స్థానంలో మరో కోరిక జనించి దానిపై తృష్ణ పెంచుకొని దుఃఖపడటం మానవుని స్వభావం. తృష్ణని ఇంకొక అర్థంలో చెప్పాలి అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక అని చెప్పవచ్చు. ఇలా నిరంతరం మనిషి కామతృష్ణతో సతమతమవుతూ తీవ్రమైన వ్యాకులత ఇంకా దుఃఖంని అనుభవిస్తూ ఉంటాడు. ఉన్నదానితో తృప్తి పడకపోవడం తృష్ణకు హేతువు అవుతుంది. అంటే ఈ ఇంద్రియ సుఖాలను మళ్ళీ మళ్ళీ కావాలనుకునేదే కామతృష్ణ. రెండోది భవతృష్ణ. భవతృష్ణ అంటే
నేను ఏదో ఒక భావంలో అంటే ఏదో ఒక లోకంలో స్థిరంగా శాశ్వతంగా ఉండాలి, ఈ లోకంలో పుట్టాలి, ఆ లోకంలో పుట్టాలి అని కోరిక. అవిద్య ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది. ఈ శరీరంలో నిత్యమైనది శాశ్వతమైనదంటూ ఏదీ లేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రకృతి, ఈ ప్రకృతిలోని నేను అనే మనిషిని అంత అనిత్యమైనప్పుడు నేను స్థిరంగా శాశ్వతంగా ఎలా ఉండగలుగుతాడు? అర్థం చేసుకోడు దాన్ని. అవిద్యే తనలోని నేను అన్న అహంకారాన్ని పెంచుకుంటూ పోషించుకుంటూ పోతాడు. ఈ నేను అనే దాని పట్ల ఎంతో తీవ్రమైన ఆసక్తిని పెంచుకుంటాడు. తృష్ణను తనలో పెంచుకుంటూ పోతాడు. అందరూ నశించిన నేను అంటే అందరూ నశించినా సరే నేను మాత్రం శాశ్వతంగా ఉండాలి. ఎంతో భవతృష్ణ, లెక్కలేనన్ని జన్మలు తీసుకుంటూ మరణించినా సరే నేను అన్న అహం శాశ్వతంగా ఉండాలి. భవం అంటే లోకం. ఏదో ఒక భవంలో ఈ నేను అనే అహం జీవించి ఉండాలి. ఇది లేకపోతే అంటే ఇంతకన్నా మంచి భవం లభించాలి. అక్కడ నేను శాశ్వతంగా ఉండాలి. నేను ఎల్లప్పటికీ ఏదో ఒక జన్మలో జీవించి ఉండాలి, ఏదో ఒక భవంలో నిత్యుడనై ఉండాలి అన్న భవతృష్ణ ఏర్పడుతుంది. తర్వాతది విభవ తృష్ణ. జన్మ తర్వాత జన్మను తీసుకుంటూ ఈ భవ సంసార చక్రంలో తిరిగాడకూడదు. ఇదంతా దుఃఖమే. అందువల్ల ఇంకా తిరిగి జన్మించకూడదు. ఈ జన్మ తర్వాత జన్మ రాహిత్యాన్ని పొందాలి. మంచి చేశానో చెడు చేశానో అన్ని విషయాలు ఇంతటితో ఇక్కడే ముగిసిపోవాలి అని దాని పట్ల కూడా కోరిక పెట్టుకుంటాడు. ఈ తృష్ణ కూడా దుఃఖమే. ఈ జన్మ తర్వాత నాకు ముక్తి లభించాలి, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను, నేను ముక్తి కోరుకుంటున్నాను, నాకు తప్పక ముక్తి లభిస్తుంది అనుకుంటూ ఈ జన్మలోనే ముక్తిని సాధించాలి అనుకుంటాడు. ఇది కూడా అవిద్యే. దీని పట్ల కూడా తృష్ణ ఉండటం కూడా అవిద్యే. ఒక రకమైన విభవ తృష్ణ, మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అనే తృష్ణ. ఈ తృష్ణ ఉన్నప్పుడు అది తప్పక దుఃఖాన్ని కలిగిస్తుంది. తృష్ణలు వృద్ధి చెందడం వల్ల తీరని దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుచేత ఈ 3 రకాల తృష్ణలు ఉన్నాయి మన లోపల అని తెలుసుకొని వాటి పట్ల ఉపాదానం చెందకుండా ఉండాలి. ఈ తృష్ణ పచ్చయ ఉపాదానం అన్నది తర్వాత 8వది. తృష్ణ కారణంగా ఉపాదానం ఏర్పడుతుంది. తృష్ణ తీక్షణమైనప్పుడు అది ఉపాదానం అంటే ఆసక్తిగా మారుతుంది. ఉపాదానం అంటే గట్టిగా పట్టుకోవడం. ఒక పాము కప్పను పట్టుకున్నట్లుగా, నెమలి పాముని పట్టుకున్నట్టుగా మనిషి తాను కోరుకున్న విషయాన్ని వదలకుండా తృష్ణతో గట్టిగా పట్టుకోవడాన్ని ఉపాదానం అంటారు. మొక్కను మొలకెత్తగానే తేలికగా పీకేయచ్చు, కానీ ఆ మొక్క వృక్షంగా పెరిగి శాఖలు, కొమ్మలు, ఆకులు ఏర్పడినప్పుడు ఆ చెట్టుకి ఆధారమైన వేళ్ళు చాలా లోతుల్లోకి వెళ్ళి బలంగా నాటుకుపోతాయి. ఒక్కోసారి ఏనుగు లాంటి పెద్ద జంతువుకి కూడా ఆ వృక్షాన్ని వేళ్లతో సహా పీకి వేయడం అన్నది చాలా కష్టమవుతుంది. అలాగే ఏదైనా విషయం పట్ల కోరిక వల్ల మొదట బలహీనమైన తృష్ణ ఉత్పన్నమవుతుంది. దానిని తెలుసుకొని ప్రజ్ఞతో ఆ మొక్కను పెరికేసినట్లు తృష్ణను నాశనం చేయవచ్చు. అలా చేయలేకపోతే ఆ విషయంపై గల కోరిక, తృష్ణలు విపరీతంగా పెరిగి తీక్షణమై ఇంకా అవి లేకపోతే ఉండలేనన్న బలమైన ఉపాదానంగా వృద్ధి చెందుతుంది. ఉపాదానం వరకు చేరే తృష్ణను దూరం చేయడం చాలా కష్టం. అంటే స్త్రీ పురుషుల సంబంధాలతో, ఇంకా మత్తు పానీయాలతో, పరస్త్రీ వ్యామోహంలో రతికార్యం, ఇంకా జూదం మొదలైన విషయాల్లో తృష్ణ విశేషంగా వృద్ధి చెంది ఉపాదానంగా మారుతుంది. కాబట్టి ఈ తనహాపచ్చయ ఉపాదానం అని చెప్పారు. ఉపాదాన పచ్చయ భవం అంటే ఇదే 9వది. అంటే ఉపాదానం కారణంగా మళ్ళీ ఇంకొక భవం అనేది ఏర్పడుతుంది, మరొక జన్మ, మరొక లోకం ఏర్పడుతుంది. ఈ సంస్కార తృష్ణ మొదట బలహీనంగా ఉండి ఇసుక మీద రాసిన రాతలాగా ఉండేదో అది బలపడినప్పుడు అది తీవ్రతమై
అంటే తీవ్రమవుతూ పోయి శిలపై చెక్కిన రాతలాగా తయారవుతుంది. అలా తయారైన ప్రతిదీ భవ సంస్కారమై కూర్చుంటుంది. ఈ కొత్త జన్మను కలిగించడమే శిలపై చెక్కిన రాతల్లాంటి సంస్కారాల స్వభావం. ఇలాంటి ప్రతి సంస్కారానికి ఒక జన్మను కలిగించగలిగే శక్తి ఉంటుంది. అందువల్ల ఉపాదానం వల్ల మరో జన్మ లభిస్తుంది. అంటే ఉపాదాన పచ్చయ భవం అన్నారు. తర్వాతది భవపచ్చయ జాతి. అంటే భవం కారణంగా పుట్టుక. అంటే ఉపాదానం వల్ల తయారైన లోతైన శిలపై చెక్కిన రాతల్లాంటి తీవ్రమైన సంస్కారాలు ఏదో ఒక భవంలో అంటే ఏదో ఒక లోకంలో పుట్టుక కలిగిస్తుంది. జాతి అంటే పుట్టుక అని అర్థం, జన్మ అని అర్థం. మనం ఎన్ని రాతిపై చెక్కిన రాతల్లాంటి సంస్కారాలను కూడబెట్టుకొని ఉన్నామో చెప్పలేము. ఇలాంటి సంస్కారాలు ఈ జన్మలోనివో కాకుండా గత జన్మల్లోని కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి జన్మ దుఃఖంతో కూడినట్టిదే. ఈ భవ సంస్కారాల కారణంగా ఇంకా మనం ఎన్ని జన్మలు ఎత్తి ఈ భవ సంస్కారంలో తిరుగాడుతూ ఉండాలో చెప్పలేము. ఎన్నెన్ని దుఃఖ పర్వతాలను కూడబెట్టుకున్నామో కూడా తెలియదు. తర్వాతది జాతి పచ్చయ జర మరణం శోక పరిదేవనం దో మనస్స పాయాస సంభవంతి. అంటే జన్మ కారణంగానే ఈ ముసలితనం, ఇంకా మరణం, శోకము, దుఃఖము అంటే మానసిక దుఃఖము, శారీరక దుఃఖం కలుగుతున్నాయి. అధోలోకాలు, ఇంకా కామలోకాలు, రూప బ్రహ్మలోకాలు, అరూప బ్రహ్మలోకాలు, ఏ లోకంలో అయినా ఆ పుట్టిన వాడికి తప్పకుండా ముసలితనం, మరణం కలుగుతాయి. శోకం, పరిదేవనం, దుఃఖం, దోమనసాల అంటే దోమనస అనే ఈ 5 రకాల దుఃఖాలను పుట్టిన ప్రతి వ్యక్తి తప్పక అనుభవిస్తారు. ఇది ఎవరికి వారు ఎంతెంత దుఃఖరాశిని కూడబెట్టుకుంటున్నారో అంతంత అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ 5 రకాల దుఃఖాల పరిమాణం మనిషికి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి ముసలితనాన్ని తీసుకుందాం. మనిషిలోని నామరూప ధర్మాలు ఉదయవేలు అంటే పుట్టి గిట్టడం ఈ ముసలితనం వల్లనే జరుగుతాయి. మనిషి తిన్న ఆహార పానీయాలను జీర్ణం చేసే స్వభావం జఠరాగ్నికి ఉన్నట్లే ఈ ముసలితనం మనిషిలోని అంగపచ్చంగాలను జీర్ణింపచేస్తుంది, కృషింపచేస్తుంది. ఒక రాయిని పైకి విసిరినప్పుడు అది ఎక్కడో అక్కడ ఆగకపోతే అది ఆకాశంలోకి దూసుకుపోతుంది, భూమిపైకి పడదు. కానీ పైకి వెళ్ళిన రాయి తనతో పాటు ఈ జరా స్వభావాన్ని అంటే ముసలితనం అనే స్వభావాన్ని తనతో పాటుగా తీసుకొని వెళ్తుంది. కాబట్టి దాని వేగం మందమవుతూ అది ఆకాశంలో ఆగిన చోట నుంచి మళ్ళీ భూమిపై పడటం మొదలవుతుంది. అలాగే పుట్టిన కర్మ సంస్కారాలు అవి పుట్టిన వేగంతోనే నడిస్తే అవి ఎప్పటికీ సమాప్తం కావు. ఆ వేగం తక్కువ కావడం వల్ల అవి నాశనం చెందుతాయి. ఈ సంస్కారాలు పుట్టే వేగం తగ్గటం వాటిలో ఉన్న ముసలితనం అనే స్వభావం కారణంగానే జరుగుతుంది. అలా ముసలితనం వల్ల వేగం తక్కువ అవుతూ ఆ సంస్కారాలు నష్టమవుతూ ఉంటాయి. ఈ ముసలితనంను పొందని సంస్కారాలు కానీ నామరూపాలు కానీ ఏవీ లేవు. అంటే ఈ ముసలితనం పొందని వ్యక్తి అంటూ ఎవరు లేరు. అవి పుడుతున్నప్పుడే వాటి జరా స్వభావాన్ని అంటే ముసలితనం అనే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనం పుట్టినప్పటి నుంచి ఎటువైపు వెళ్తున్నా ముసలితనం ఇంకా మరణం వైపుకే వెళ్తున్నాం. అందువల్లే అవి అనిత్యమైనవి. ఈ ముసలితనం అనేది కంటికి కనిపించేది కాదు, బయటకు కనిపించే లక్షణాలు ముసలితనం కాదు. అంటే ఉదాహరణకి పళ్ళు ఊడిపోవడం, వెంట్రుకలు తెల్లబడటం, చర్మం ముడతలు పడటం, నడుము వంగిపోవడం మొదలైన లక్షణాలు ఈ ముసలితనం ఫల విపాకం అని చెప్పవచ్చు. ఈ జరా వలన అంటే ముసలితనం వలన ఏర్పడిన లక్షణాలు అన్ని శరీరాల్లో ఒకే సమయంలో కనిపించవు. ఆయా శరీరాల్లో వాటి శక్తి అనుసారం ఈ ముసలితన లక్షణాలు అన్నది తొందరగా కానీ ఆలస్యంగా కానీ బహిర్గతమవుతాయి. ఈ దుర్బల బలహీన శరీరాల్లో ముసలితన లక్షణాలు తొందరగా కనిపిస్తాయి. బలమైన శరీరాల్లో ఈ ముసలితనం లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. ఈ ముసలితనం అనేది శరీర రూపానికే కాకుండా చిత్త చేతసికాలనే నామానికి కూడా ఉంది. కాబట్టి ఈ ముసలితనం అనేది
రూపం గల సత్తువులకే కాకుండా అరూప సత్తువులకి కూడా కలుగుతుంది. పటిచ్చ సముపాదం అనే ఉపదేశం అవిద్య నుండి మొదలు పెట్టబడింది. అవిద్య, తృష్ణ అనే రెండింటిని పూర్తిగా నష్టం చేసే వరకు ఈ పటిచ్చ సముపాదం అనే దుఃఖ చక్రం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ప్రతి జన్మలోనూ దుఃఖ సముచ్చయం అంటే దుఃఖం ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. దుఃఖ పర్వతాలు ఏర్పడుతూనే ఉంటాయి. దీనిలోని అవిద్య అనే అజ్ఞానం తెలుసుకోలేకపోవడం ఈ జనన మరణ చక్రంలో ఉండే దుఃఖ సముదాయానికి మూల కారణం. అందువల్ల ఈ అవిద్యను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. అప్పుడే దుఃఖ సముదాయం కావడాన్ని దుఃఖం ఉత్పన్నం అవడాన్ని ఆపగలుగుతాం. బుద్ధుడు ఈ పటిచ్చ సముపాదాన్ని అనులోమ క్రమంలోను చూపించి దుఃఖం ఎలా సముదయం అవుతుందో ఉపదేశించాడు. దుఃఖం ఎలా సముదయం అవుతుందో చెప్పి దుఃఖ నిరోధం ఎలా అవుతుందో అన్నది కూడా ఉపదేశించాడు. దుఃఖ నిరోధం ఎలా అవుతుంది? అవిద్య ఎప్పుడైతే నిరోధం అవుతుందో సంస్కారాలు అప్పుడు నిరోధం అవుతాయి. సంస్కారాలు ఎప్పుడు నిరోధం అవుతాయో ఆ విజ్ఞానం నిరోధం అవుతుంది. విజ్ఞానం ఎప్పుడు నిరోధం అవుతుందో నామరూపాలు నిరోధం అవుతాయి. నామరూప నిరోధ సలాయతన నిరోధం, సలాయతన నిరోధ పస్స నిరోధం, పస్స నిరోధం వేదన నిరోధ, వేదన నిరోధో తనహా నిరోధ, తనహా నిరోధో ఉపాదాన నిరోధ, ఉపాదాన నిరోధో భవ నిరోధ, భవ నిరోధో జాతి నిరోధ, జాతి నిరోధో జర, మరణ, శోక, పరిదేవన, దుఃఖ దోమనస్స పాయాస నిరుజ్యంతి ఏవమేతస్స కేవలస్స దుఃఖ కందస్స నిరోధ హోతితి. అవిద్య శేషం లేకుండా నిరోధమైనప్పుడు ఈ సంస్కారాల నిరోధం జరుగుతుంది. సంస్కారాల నిరోధం వలన ఈ పటిసంధి విజ్ఞానం నిరుద్ధమవుతుంది. విజ్ఞానం నిరుద్ధం అవ్వడం వల్ల నామరూపాలు నిరుద్ధమవుతాయి. నామరూపాలు నిరుద్ధమవ్వడం వల్ల ఈ 6 ఇంద్రియాలు నిరుద్ధమవుతాయి. 6 ఇంద్రియాలు నిరుద్ధమైనప్పుడు స్పర్శ నిరుద్ధమవుతుంది. స్పర్శ నిరుద్ధమైనప్పుడు వేదన నిరుద్ధమవుతుంది. వేదన నిరుద్ధం అవ్వడంతో తృష్ణ నిరుద్ధమవుతుంది. తృష్ణ నిరుద్ధం అవ్వడంతో ఉపాదానం నిరుద్ధమవుతుంది. ఉపాదానం నిరుద్ధం అవ్వడంతో భవం నిరుద్ధమవుతుంది. భవం నిరుద్ధం అవ్వడంతో ఈ జన్మ నిరుద్ధమవుతుంది. జన్మ నిరుద్ధం అవ్వడం వలన ఈ జర ముసలితనం, మరణం, శోకం, పరిదేవనం, దుఃఖం, దౌర్మనస్యం, ఉపాయాసాలు నిరుద్ధమవుతాయి. ఇలా ఈ సంపూర్ణ దుఃఖ సమూహం యొక్క నిరోధం జరుగుతుంది. అవిద్యను కూకటి వేళ్లతో పెకిలించి వేయడం ద్వారా మిగిలిన అన్ని అంశాలను పూర్తిగా నిరోధించవచ్చు. జీవితం అంటూ ఉన్నప్పుడు ఈ నామరూపాల ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. ఇంద్రియాలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాయి. ఆ ఇంద్రియాలను వాటికి సంబంధించిన ఇంద్రియ విషయాలు స్పర్శిస్తూనే ఉంటాయి. దానివల్ల సంవేదనలు కలుగుతాయి. సంవేదనలు కలిగినప్పుడల్లా అవి కావాలి అనో వద్దనో తృష్ణ కలుగుతుంది. సుఖకరమైన అనుభూతులైతే రాగం ఇష్టం కలుగుతుంది. దుఃఖకరమైనమైతే ద్వేషం కలుగుతుంది. ఇక్కడే ఈ పటిచ్చ సముపాదం అనే చక్రానికి అడ్డుకట్ట వేయాలి. వేదనాపచ్చయ తనహాకు బదులుగా వేదనాపచ్చయ ప్రజ్ఞ పన్య ఉండాలి. సంవేదనల నుంచి ఈ తృష్ణకు బదులుగా ప్రజ్ఞ జనించాలి. ప్రతి సంవేదన నుండి ప్రజ్ఞ జనించినట్లయితే అవిద్య ఆధారంగా నడిచే ఈ దుఃఖ చక్రమును ధర్మచక్రంగా రూపాంతరం చెందుతుంది. సంవేదన కలిగినప్పుడల్లా ప్రతి సంవేదన అనిత్యమని, నశించిపోయేదే అనే అవగాహన కలిగించుకొని దానిపై రాగ ద్వేషాలు జనింప చేసుకోకుండా ప్రజ్ఞతో ఉపేక్షతో ఉన్నట్లయితే కొత్త సంస్కారాలు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంతకు ముందు కూడబెట్టుకున్న పాత సంస్కారాలు కూడా నశించిపోతూ ఉంటాయి. దీనివల్ల ఎప్పటికో ఒకప్పటికి అన్ని సంస్కారాలు నశించిపోయి మనసు నిర్మలమవుతుంది. ఇదే సంపూర్ణమైన ముక్తి లభిస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ శరీరంపై ఎటువంటి అనుభూతి కలిగినా దాని పట్ల అనిత్య స్వభావాన్ని కలిగి ఉండి తృష్ణ జనించకుండా చూసుకోవాలి. ఇది మనం చేయవలసిన ముఖ్యమైన పని. సుఖ సంవేదన అయినా దుఃఖ సంవేదన అయినా దాని పట్ల సమతతోటి ఉండటమే మనం చేయాలి. ఎప్పుడైతే తృష్ణ ఉపాదానం కింద మారుతుందో
అప్పుడు దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే తృష్ణ ప్రజ్ఞ కింద మారుతుందో అప్పుడు అది ఈ కొత్త సంస్కారాలు తయారవ్వకుండా పాత సంస్కారాలు ఉన్నా కానీ అవి ఎప్పుడైతే ఈ అవిద్య పూర్తిగా తొలగిపోతుందో ఇంకొక పుట్టుక అనేది ఉండదు కదా. కొత్త సంస్కారాలు తయారైతేనే ఇంకొక కొత్త విజ్ఞానం అనేది తయారవుతుంది. సో అంచేత అవిద్య తృష్ణ ఎప్పుడైతే నాశనం అవుతాయో దుఃఖం అప్పుడు అంతం అవుతుంది. ఇది ఈరోజు ప్రవచనం. ముఖ్యంగా ధ్యాన సాధకులకి ఈ విషయాలు చక్కగా అర్థమవుతాయి. ఎందుకంటే ధ్యానం ద్వారా ఈ సంవేదనలు గమనించే పని ఎలా చేయాలో నేర్చుకుంటారు. అందుకని ఎవరైనా ధ్యాన సాధన చేయకపోతే కనుక కనీసం ఒక 10 రోజులు ఈ విపశ్యన కేంద్రాలు ఉంటాయి. వాటికి వెళ్ళి ఒక 10 రోజులు ఎలా ధ్యానం చేయాలి అనేది కొంత అవగాహన చేసుకోండి. ఆ తర్వాత విన్న ఈ ప్రవచనాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది తర్వాత చెప్పుకుందాం.